కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ వివరాలు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా అందాయి. ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. మాది లాల్పురం విలేజ్, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు. నేను ఎస్సీ మాలకులకు చెందినవాడిను. మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 88-89లో ఎస్సీ ఎస్టీలకి పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఆ పట్టాల్లో గవర్నమెంట్ వారు ఇందిరా యోజన పథకం కింద ఇల్లు కట్టించి మాకు దొడ్లు కట్టించి ఇచ్చినారు. ఒక్కొక్క ఎస్సీ ఎస్టీకి 3 సెంట్లు పట్టాలు ఇచ్చి మళ్ళీ ఇల్లు కూడా వాళ్లే కట్టించి కరెంట్ వేపించి మాకు ప్రభుత్వం వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చి ఉన్నారు. కానీ 89 తర్వాత ఇప్పుడు ఒక 15 రోజుల క్రితం మా గ్రామంలో ఉన్న మొగిలిపి కోటేశ్వరరావు, మొగిలి అన్నపూర్ణమ్మ, మొగిలి అరుణ వాళ్ళు గుంటూరు నుంచి కొంతమంది ఆడవాళ్ళని తీసుకొచ్చి మా ఇంటి మీద తగాదులు ఆడించారు. మేము రిటైర్డ్ ఎంప్లాయీని, వికలాంగుడిని, నా కాళ్ళలో రాడ్లుండి వచ్చి అట్లా పెడితే అట్లా మాట్లాడి మేము అక్కడ లెటర్ను వరలుంటాయి పీకేస్తాం, గోళ్ళ పగలు కొడతాం, మాకు ఇంట్లోకి ఉందని చెప్పి ఉన్నారు. దయచేసి అక్కడున్న మరి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, ఈఆర్ఓ గారికి అందరికీ చెప్పి ఉన్నాము. ఈఆర్ఓ గారు వచ్చి ఎంక్వైరీ చేశాడు. అయితే చల్లవారిపాలెం ఈఆర్ఓ గారు దొంగ సర్టిఫికేట్ ఇచ్చి అద్దులు లేకుండా కొలవకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు మా స్థలం. దయచేసి చల్లవారిపాలెం ఈఆర్ఓ గారు ఎవరో ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డిఆర్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు అతని మీద ఎంక్వైరీ చేసి చర్య తీవాల్సిందిగా తమ మిక్కిలు కోరుకున్నాం. జై అంబేద్కర్, జై అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. నా పేరు చంద్రానాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా అందరికీ మాట్లాడుతూ ఉన్నాం. ఈ నెల ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వమైనా, ఏ అధికారులైనా ఆ రోజుకు మాత్రమే నామకవాస్తంగా జరుపుతూ ఉన్నారు. మేము గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో మరి ప్రపంచానికి న్యాయస్థానమైనటువంటి ఐక్యరాజ్య సమితి వారు 140 దేశాల ప్రతినిధులతోటి భారతదేశ వ్యాప్తంగా సర్వే చేసిన క్రమంలో ఆదివాసులు ఇంకా విద్య, వైద్య, ఆర్థిక రంగంలో చాలా వెనుకబడి ఉన్నారు, వీళ్ళకి సమానమైన న్యాయం జరగట్లేదనే ఉద్దేశంతోనే 1994 అమెరికా దేశంలో జెనీవాలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో మరి ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడం కోసం ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం మాకు బడ్జెట్ లేదు, నామకవాస్తంగా రెవెన్యూ కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నారు. దయచేసి ప్రజా సంఘాలుగా ప్రతినిధులుగా మేము అందరం అడుగుతూ ఉన్నాం. గత 5 సంవత్సరాల కిందం గిరిజన భవనం అడవి తక్కిలపాడు ఊరిలో కట్టి ఉన్నారు. ₹1,00,00,000 పెట్టి గిరిజన భవనం కట్టి ఉంటే ఈ రోజు కూడా దాన్ని జాతికి అంకితం చేసి ఉపయోగంలో రాకపోవడం వల్ల అది శిథిలావస్థలో చేరింది. దాని ప్రక్కనే ఉన్నటువంటి గిరిజన సంక్షేమ గురుకుల హాస్టల్లో మోకాలు లోతున్న నీళ్లు ఉండి పిల్లలు ఉండడానికి ఎలా ఆ యొక్క గడ్డి మురికి వాసనతో ఎటువంటి దోమలు కానీ, డయేరియా కానీ, మలేరియా వచ్చినా కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ మందు కొట్టకుండా నేటికి మేము అధికార యంత్రాంగానికి మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఆ గిరిజనులే కదా అని చెప్పేసి ఒక ఆవేశంతోటి అది తక్కువగా ఉంచడం జరిగింది. దయచేసి ఆయా ప్రాంతాల్లో మేము అధికార యంత్రాంగానికి గిరిజన భవనంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం జరపాలని, ఆ గిరిజన గురుకుల పాఠశాలలో తాత్కాలికంగా గ్రావెల్స్ వేసి మా పిల్లలు చదువుకునేటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము అధికారిని కలవడం జరుగుతూ ఉంది.